మహబూబ్నగర్ పట్టణంలోని అయ్యప్ప కొండ మీద వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయానికి 29 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతోటి ఆలయ కమిటీ వారు ఇక్కడ ఒక కిచెన్ షెడ్ కావాలా, అలాగే ప్రసాదాల వితరణ కోసం కూడా ఏర్పాటు చేయాలంటే 50 లక్షల రూపాయలతోటి ఒక షెడ్డును మంజూరు చేయడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంలో నాతో పాటు ఆలయ కమిటీ పెద్దలు భగవంతరావు గారు, వారి టీము, అలాగే మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ మమత గారు, మొడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెర అనితమ్మ గారు, స్థానిక కార్పొరేటర్ జ్యోతి గారు, ఇంకా మిగతా నాయకులందరం కూడా వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేసినాం. ఈ అయ్యప్ప కొండ మహబూబ్నగర్కే తలమానికంగా ఉంది. అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక పక్కా ప్రణాళికతోటి అయ్యప్ప కొండనే కాదు, దాని చుట్టుముట్టు పరిసర ప్రాంతాలను కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసి మహబూబ్నగర్ పట్టణానికే కాదు, ఈ జిల్లా మొత్తం కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేయాలి. అలాగే ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ఉంటే, దానికి అన్ని హంగులు ఉంటే చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, లేదు పేద ప్రజలు కావచ్చు, ఇక్కడికి వచ్చి వివాహం తర్వాత పుట్టినరోజు కార్యక్రమాలు కూడా జరుపుకునేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అయ్యప్ప కొండకు ఇంకా అభివృద్ధి చేసి ప్రజలకు ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.